ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ చక్కటి దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఒక్కసారి ప్రభు యొక్క సిలువను, మరణమును, సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి పాస్టర్ వినయ్ మాథ్యూస్ అన్న గారికి, పాస్టర్ అమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సిలువ, దాని విలువ తెలిసిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా. సిలువ లేని యేసుక్రీస్తును మనం గుర్తుపట్టలేం. సిలువ లేని యేసు అసలు యేసే కాదు. ఒకసారి ఒక అన్యురాలైన తల్లి, క్రైస్తవురాలైన ఒక తల్లిని ఎవరో బాబాను దర్శించుకుందాం తీసుకెళ్ళింది. మా గుడికి వస్తే నేను మీ గుడికి వస్తాను అని చెప్పినట్టుంది. ఫ్రెండ్షిప్ వలన ఆ క్రైస్తవురాల తల్లి ఏం చేసిందంటే, సరే పద వస్తానులే అని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్యురాలు తల్లి ఏం చేసిందంటే, బాబాకి కబురు పెట్టింది. ఒక క్రైస్తవురాలు వచ్చింది, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆమె యేసుప్రభుని వదిలేసి నిన్ను నమ్ముకునేలా చేసుకో, ఎట్లయినా చేయాలి అని. సరే, మొత్తం మీద బాబా స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరినీ దీవిద్దామని లైన్లో అందరు నిలబడమని అందరు తల మీద చేసి దీవిస్తున్నాడు. ఈలోగా క్రైస్తవురాలైన తల్లిని చూసి బాబా గుర్తుపట్టాడు, ఈమె ఆ తల్లి క్రిస్టియన్ తల్లి కావచ్చు. వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా నేనే యేసుక్రీస్తును, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, అందరు నమ్ముతున్నారు నన్ను, నువ్వెందుకు నమ్మట్లేదు? మీ యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, అన్ని దేవుడు నాలో ఉన్నారు, అందరు మతాల వాళ్ళు నమ్ముతున్నారు, మీరెందుకు నమ్మట్లేదు? చూడండి, నేను యేసును, నాలో యేసుక్రీస్తు ఉన్నాడు అంటే ఆ తల్లి అంటది, మంచిదయ్యా, మీరే గనుక నిజంగా యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు కాళ్లకు చేతులకున్న మేకులు గుర్తులు ఏవి అని అడిగింది. హల్లెలూయా. అంతే, దెబ్బకి మౌనం అయిపోయాడు అతను. యేసులాగా అంగి వేసుకున్నంత మాత్రాన అందరూ యేసు ప్రభులు కారు. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. యేసు ప్రభుల జుట్టు పెంచినంత మాత్రాన అందరూ యేసు ప్రభు కారండి. ఇది ఒక కొత్త స్టైల్ అయిపోయింది బాబాలకి. నిలువుటంగి, గెడ్డం, జుట్టు, అమాయక మొహం ఇలా పెట్టుకుంటే యేసు ప్రభులా కనపడతారు అనుకుంటున్నారా? హల్లెలూయా. అలాగా నిలువుటంగి, గెడ్డం, తల వెంట్రుకలు వేసుకున్న ఫోటోల్లో ప్రతిది కూడా యేసుక్రీస్తు కాదు. మళ్ళీ నో, యేసుక్రీస్తు అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తే. స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువును గూర్చి 3 సందర్భాలు మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఆయన సిలువను గూర్చి 3 భాగాల్లో బైబిల్లో కనిపిస్తుంది. ఒకటి, ప్రవక్తలు రాసిన లేఖనాలు. ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క సిలువను
ప్రవచనాత్మకంగా చూసి రాశారు. ప్రాఫిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్రాస్, ఏమి సంభవించబోతుందో దానిని లేఖనాలుగా రాశారు, ప్రవచనాలుగా రాశారు యేసుక్రీస్తుని గురించి. అదొక సందర్భం అయితే, నిజంగా యేసుక్రీస్తు సిలువను కళ్ళారా చూసింది శిష్యులు, అపోస్తలులు. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సిలువకు సంబంధించిన ఫిజికల్ ఆస్పెక్ట్ని చూశారు. ఎలాగా శరీర రీతిగా ఆయన హింసించబడ్డాడో కళ్ళారా చూశారు. ప్రవక్తలు ప్రవచనాత్మకమైన దర్శనము చూశారు సిలువకు సంబంధించి. శిష్యులు అక్షరాల లిటరల్ క్రాస్ని చూశారు. వాళ్ళు యేసుక్రీస్తు ఎలా సిలువైపడ్డాడు, ఎలా హింసించబడ్డాడో, ఎలా కొరడా దెబ్బలు తిన్నాడు, ఎలా మేకులు కొట్టబడ్డాడో, ఆ ప్రవచనాలన్నీ ఎలా నెరవేరాయో యేసులో చూశారు వాళ్ళు. కానీ మూడో సందర్భం చాలా ప్రాముఖ్యమైంది. అది కేవలం అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచింది. హల్లెలూయా. ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్రాస్, క్రీస్తు సిలువ యొక్క ఆత్మ సంబంధమైన కోణమంతా దేవుడు పౌలుకు బయలుపరిచాడు. హల్లెలూయా. అందుకే క్రీస్తు సిలువ గురించి ఎక్కువగా రాసింది ఎవరు అంటే పత్రికల్లో పౌలే రాశాడు. ఆ సిలువ యూదులకు ఏమై ఉన్నది, ఆ సిలువ అన్యజనులకు ఏమై ఉన్నది, ఆ సిలువ దెయ్యపు శక్తుల పట్ల ఏమై ఉన్నది, ఆ సిలువ నేటి రక్షించబడుతున్న క్రైస్తవుల పట్ల ఏమై ఉన్నదో మొత్తం అన్ని కోణాలు చూస్తాడు పౌలు. హల్లెలూయా. అందుకే పౌలు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా రెండు గుంపుల వాళ్ళు ఎప్పుడు వచ్చి కూర్చుంటారంట. రెండు రకాలైన గుంపుల వాళ్ళు ఎప్పుడు వచ్చి కూర్చుంటారు. అందులో ఒక గుంపు కేవలం అన్ని ప్రసంగాలు అక్కర్లేదు కానీ మాకు హీలింగ్స్ ఏమైనా చేసి పెట్టండి అని అడుగుతారంట. ఈ మీటింగ్లో స్వస్థతలు ఏం జరుగుతాయా? అప్పుల, బాధల, సంతానలేమియా, దెయ్యముల, మాంత్రిక శక్తుల, ఉద్యోగమా? వామ్మో. అప్పుడప్పుడు ట్రైన్లో చూస్తుంటాను నేను. ట్రైన్లో చిన్న చిన్న స్టిక్కర్లు ఉంటాయి, తెలుసో తెలీదో మీకు? ఎవరిదో జ్యోతిష్యులు బాబా వాళ్ళది. వాళ్ళు కూడా అప్పుల, బాధల, ప్రేమించినామని పెళ్లి చేసుకోవాలా, కుటుంబ సమస్యల, రోగాల, ఏదైనా మంత్రం వేస్తాం, 3 రోజుల్లో పరిష్కారం జరగకపోతే డబ్బులు వాపస్. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఒక గుంపు వాళ్ళు ఎందుకు వస్తున్నారు సభల కంటే? కేవలం స్వస్థతల కొరకు, కేవలం ప్రవచనాల కొరకు. ప్రవచనాలు అంటే పెద్ద మన ఆత్మ సంబంధమైంది కాదు. మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు వద్ది, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా అబ్బాయి పాస్ అవుతాడా, పాస్ అవడా, అవుతాడే అన్నాం. అడు చదవడు, అవుతా ఉన్నాడు కదా. ఇలాగా అవ్వకపోతే ఆ పాస్టర్ దొరికిపోతాడు. ఇక ఇప్పుడు అవ్వడం అన్నాం, ఎలాగ అవ్వడం అన్నాడు కాబట్టి ఇంక చదవడం ఎందుకంటాడు. దొంగ తెలివితేటలు చాలా ఉన్నాయి క్రైస్తవులకి. వీళ్ళకి ప్రవచనాలు కావాలట. కొందరికి ప్రవచనాలే కావాలి, కొందరికి దర్శనాలే కావాలి. మా బంగారం పోయిందండి, అవును, ఒక సిస్టర్ గారు ఫోన్. సరే ఏం చేస్తామో, సరే ప్రార్థన చేద్దాంలే, మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయమంటారు. మళ్ళీ ఎందుకు? అది దర్శనం చూసి చెప్తారు కదా అది ఎక్కడ ఉందో. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడా, పోయిన బంగారం వెతకడానికి వచ్చాడా యేసయ్య? యు ఆర్ లూజింగ్ యువర్ సోల్ అండ్ యువర్ స్పిరిట్, బట్ ఇట్ డజంట్ బాదర్ యూ. The thing which bothers you is only gold and silver. Lost job, lost gold. పోయిన బంగారం, పోయిన ఉద్యోగం, పోయిన సంబంధం, ఇవే జనాలకి పట్టింపు. కానీ ఆత్మ పోయింది ఇక్కడ, దాన్ని పట్టింపే లేదు, దాని గురించి అడిగినదే లేదు. ఈ గుంపు వాళ్ళందరూ, అద్భుతాలు వెంట పడిన వాళ్ళందరూ ఒక గుంపు,
సరే వీళ్ళు కాదు, ఇంకో గుంపు ఉన్నారు. వాళ్ళు ఏమి వెతుకుతున్నారంట? ఇదంతా కాదు కానీ బైబిల్లో ఉన్న మర్మాలు ఏమన్నా చెప్పండి. బైబిల్లో ఉన్న సైంటిఫికల్లీ ప్రూవ్ చేయండి బైబిల్ని. లేకపోతే ప్రకటన గ్రంథం, దాని గ్రంథం మర్మాలు ఏమని చెప్పండి కొంచెం అర్థమవుతుంది. కయ్యను భార్య ఎవరు? నీకెందుకు? ఆయన భార్య ఎవరితో? నీకెందుకు అయ్యా? కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలుసుకోకపోతే అన్నం అరగదాడికి. నోవహు కాలంలో దేవుని కుమారులు ఎవరు? ఇద్దరు సాక్షులు ఎవరు? హనోకు ఏలియానా, లేకపోతే మోషే ఏలియానా, లేకపోతే బాప్తిస్మా ఇచ్చే యోహాను ఏలియానా, లేకపోతే ఇద్దరు సాక్షులు ఎవరోనా? అనవసరమైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఈరోజు వాక్యం ద్వారా ఆత్మ సంబంధమైన మేలేమైనా పొందేమా లేదా? ఏమీ లేదు. తరచుగా పౌలు గారిని ఇలాంటి వాళ్ళు తగులుకున్నారంట. కానీ పౌలు ప్రకటించేవాడంట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక, మంచి కూర్చో తల్లి, మంచి కూర్చొని చక్కగా ఫ్రీగా చక్కగా కూర్చో, మంచి కూర్చొని చదువునాను, చదువు పర్లేదు, నిన్నే చదువు. మైక్ ఆన్ చేయి నాన్న, మైక్ ఆన్ చేసి పెట్టి చూడు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్ అని ఒకసారి. 1 Corinthians 1st chapter 22 and 23. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. రావట్లేదు ఎవరికి? యేసు ప్రభువా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యూదులు సూచక క్రియ చేయమని అడుగుతున్నారంట. A group of people who demand miracles. Today is your miracle. Today is your. అద్భుతాలు పొందిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వెనకాల జనసమూహం అందరూ అద్భుతాలు పొందిన వాళ్ళు, అద్భుతాలు చూచిన వాళ్ళు, వాళ్ళందరూ పెంతెకోస్తు దినమున మేడగదిలో లేరు. పరిశుద్ధాత్మ పొందుకోలేదు, రక్షణ పొందుకోలేదు. 120 మందే ఉన్నారు మేడగదిలో. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. All who see miracle, all who face miracle, all who experience miracle are not guaranteed of their salvation. వాళ్ళ రక్షణకు అవి గ్యారంటీ ఏం కాదు. కడుపు నొప్పి స్వస్థత కాబట్టి రక్షణ కూడా దేవుడు ఇచ్చేశాడు. కడుపు నొప్పుని రక్షణకు గ్యారంటీ కాదు. అద్భుతాలు, స్వస్థతలు రక్షణ కలగ చేయవు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. వాళ్ళకి బైబిల్లోనే సైన్స్ కావాలి. సైంటిఫికల్ ప్రూఫ్ చేయండి. ఇది సైంటిఫికల్. ఐగుప్తు దేశంలో జరిగిన ఆ 10 తెగుళ్ళకి సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది నెట్లో. ఎలాగా నీళ్లు రక్తంగా మారే అవకాశం ఉంది. మనమేమో మోసే కర్రతో కొడితే అయ్యింది అని నమ్ముతున్నాం. అలా కాదు. కర్రతో కొట్టినా అందులో ఏ కెమికల్ మిక్స్ అయితే అసలు అలా జరుగుతుంది. యాక్చువల్లీ అందులో ఏం కలిసింది అసలు? ఆ కాలంలో, ఆ టైంలో ఏదో జరిగింది అప్పట్లో. అప్పుడు ఒక రెడ్ కలర్ కెమికల్ ఏదో యాడ్ అయింది కాబట్టి ఇది జరగదు. సైన్స్ ఒప్పుకుంది కాబట్టి బైబిల్ని ఒప్పుకుంటావా? Do you need science to prove your Bible? We don't need. మాకు అవసరం లేదు. సైన్స్ ఒప్పుకోకపోయినా మేము నమ్ముతున్నాం బైబిల్ని. We believe the Bible without any proofs. We don't need somebody to prove us our God. మన దేవుణ్ణి ఎవరో నిరూపిస్తే కానీ నమ్మలేము అనే స్థితే మాకు లేదు. కళ్ళు మూసుకొని నమ్మదగిన వాడు దేవుడే. కళ్ళు మూసుకొని నమ్మదగింది బైబిలే. ఏ రుజువులు అక్కర్లేదు. వి డోంట్ నీడ్ ఎనీ ప్రూఫ్స్. వి డోంట్ నీడ్ ఎనీ ఎవిడెన్స్. దేవునికి స్తోత్రం.
దాట్స్ కాల్డ్ ఫెయిత్ కదా. విశ్వాసం అంటే అది నీకు రుజువులు అక్కర్లా, నమ్మడమే అయి ఉంటుంది. కరెక్టే. హల్లెలూయా. నీ సంతానం ఆకాశపు నక్షత్రముల వల్లే ఉండును, లెక్క పెట్టగలవా అబ్రహామా అంటే ఏం సైన్స్ అక్కడ పనిచేస్తుంది చెప్పండి. అబ్రహాంకి 99 years ఆఫ్ ఏజ్లో అతని శరీరము కూడా సహకరించినప్పుడు, అతని భార్య శరీరము కూడా సంతానం జన్మింప చేయటానికి సహకరించినప్పుడు, ఆకాశ నక్షత్రాలంత సంతానం నీకు ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆలోచించడానికి కూడా అవకాశం లేని సమయంలో, అదే బైబిల్ అంటుంది, నిరీక్షణకు ఆధారం లేని సమయమున అతడు నమ్మెను, అదే అతనికి విశ్వాసముగా నీతిగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. జనరల్గా దాన్ని ప్రపంచం బ్లైండ్ ఫెయిత్ అంటది, అంధవిశ్వాసము, మూఢనమ్మకము అంటారు. గ్రుడ్డిగా నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడేనండి. కళ్ళు మూసుకొని నమ్మొచ్చాయండి. నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనకి సైంటిఫికలీ బైబిల్ని ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. కొంతమంది తిప్పలు పడుతున్నారు సైంటిఫికల్గా ప్రూవ్ చేయడానికి. తప్పేం కాదు, బట్ ఇట్స్ నాట్ ఎసెన్షియల్. అదంత ప్రాముఖ్యమైతే కాదు. కొందరు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, కొందరు జ్ఞానము వెతుకుతున్నారు. జ్ఞాన సంబంధమైన, ఖగోళ శాస్త్ర సంబంధమైన, జియోగ్రఫీ, జియాలజీ, బయాలజీ, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఫిజియాలజీ అన్నీ ఉన్నాయి బైబిల్లో. ప్రతి శాస్త్రం ఉంది బైబిల్లో. అండ్ దెన్ కమ్స్ ఫైనల్ థియాలజీ. హల్లెలూయా, హల్లెలూయా. దైవ శాస్త్రం, థియాలజీ, వేదాంతం అంటారు తెలుగులో, బట్ ఇట్స్ దైవ శాస్త్రం. డిమోనాలజీ, దెయ్యాల శాస్త్రం. ఓకే, అన్ని శాస్త్రాలు తెలిసి నీకు రక్షణ శాస్త్రం తెలియపోయింది అనుకో, ఏం లాభం లేదు. అదే పౌలు అంటాడు, వాళ్ళు సూచక్రియ చేయమని అడుగుతున్నారు, వీళ్ళు జ్ఞానం వెతుకుతున్నారు, కానీ నేను సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటించుచున్నాను. వై? ఎందుకు? 24 చదవండి కింద. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ హమ్మింగ్ మాత్రం తగ్గట్లేదు నాన్న, కుయ్యి కుయ్యి అని లాగేస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ తగ్గించండి, లేకపోతే అవసరం లేదు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టి ఒకసారి. హల్లెలూయా. వీళ్ళు శక్తిని, అద్భుత కార్యాలు వెతుకుతున్నారు, సూచక్రియలు. వీళ్ళు జ్ఞానం వెతుకుతున్నారు, కానీ ఇన్ఫ్యాక్ట్ దేవుడు చూపించిన అద్భుతమైన, దేవుడు చూపించిన జ్ఞానమైన ఎందులో ఉంది? ఎవరిలో ఉంది? ఎవరై ఉన్నారు? క్రీస్తే దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడంట. అది ఎవరికి అర్థమవుతుందంట? అందరికీ కాదు, పిలువబడిన వారికి. దోస్ హూ ఆర్ కాల్డ్. దేవునికి స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. ఈరోజు దేవుని క్రీస్తు ద్వారా దేవుని శక్తిని అనుభవించగలుగుతున్నావు అంటే, క్రీస్తు సిలువను కూర్చున్న జ్ఞానము నీకు లభించింది అంటే, ఆఫ్ కోర్స్ మీరు నేను పిలువబడిన వారి లెక్కల్లో ఉన్నాము అని అర్థం. దేవుని అద్భుతాలు కేవలం నీకు కడుపు నొప్పులోనే కనబడుతుందంటే, దేవుని జ్ఞానం నీకు సైన్స్లోనే కనబడుతుంది అంటే, నో, యు ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్. యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్. ఇంకో గ్రూప్ ఏంటంటే మరీ దారుణమైన గ్రూప్ అది. క్రీస్తు సిలువన్నా, క్రీస్తన్నా, ఆయన పుట్టుకన్నా నీకు వెరితనముగా, జోక్గా, హాస్యాస్పదంగా, ఇల్లాజికల్గా అనిపిస్తుంది అంటే, నువ్వు నశించుచున్న వారిలో ఉన్నావు అని అర్థం. అదే 18వ వచనం అదే అంటాడు పౌలు, 1 Corinthians 1:18.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. స్తోత్రం చెప్తాం కదా ఒకసారి. సరే, ఈ పూట మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, టిపికల్లీ జనరల్గా అన్ని చోట్ల 7 మాటలు చెప్తారు. ఈ రోజున 7 మాటలు చెప్తారు. 7 మాటలు 7 చీట్లు వేసుకొని చెప్తారు. అవగాహన ఉన్నా లేకపోయినా చెప్పిస్తారు. అట్లా చెప్పడంలో తప్పేం లేదు. అవగాహన ఉన్నప్పుడు చెప్తే మళ్ళీ మర్యాదకి ఇచ్చేస్తారనమాట. ఎలాగ సంవత్సరం అంతా ఎవరు చెప్పరు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి వచ్చి మీరు ఏదైనా చెప్పండి, ఈ మాట మీరు చెప్పండి, ఈ ఆలువేతుకు తరికాయ. ఒక్కొక్కసారి ఇలాగే ఒక సంఘంలో ఆయనకి మొదటి మాట ఇచ్చారు. ఆయనకి ఎవరికో, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు అని అంటే, యేసు ప్రభువు తండ్రికి మొరపెట్టిండు. ఎవరు ఆయన తండ్రి? యోసేపు. యోసేపుకు మొరపెడుతున్నాడు యేసయ్య. మేము వెనకాల సేవకులు కూర్చొని దిక్కులు చూస్తున్నాం. ఇలా చెప్పడం తప్పలేదు, అవగాహన ఉండాలి. ఎందుకంటే క్రీస్తు సిలువను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. సృష్టి యొక్క 6 దినాల సృష్టి, 7వ దిన విశ్రాంతిలో ఏ మర్మం ఉందో 7 మాటల్లో కూడా అదే మర్మం ఉంది. పోల్చి చూస్తే అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని గంటలు విరాలాడాడు సిలువ మీద? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల వరకు 6 గంటలు వేలాడాడు. 6 గంటలు వేలాడి కష్టంగా 7 మాటలు పలికాడు. ఆయనకి అవకాశం ఇస్తే యేసు ప్రభుకి 3 రోజులు ఆగకుండా ఎడతెగక ప్రసంగం చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. హల్లెలూయా. ఎందుకు? ఆయనకి తెలుసు ఆయన సమయం చాలా తక్కువ భూమి మీద. ఈ తక్కువ సమయంలో ఎక్కువ చేయాలి పరిచర్య. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ విశ్రాంతి కూడా తీసుకున్నట్టుగా కనబడదు. ఎక్కడో ఒక చోటన ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళే లోగా ఒక కునుగు తీద్దాం అనేసరికి అక్కడ సముద్రంలో పడుకోనివ్వలేదు శిష్యులు ఆయన్ని. ప్రభువా, నువ్వు కొనితే మేము చచ్చిపోయేలా ఉన్నావు నాయన. ఎక్కడ అవకాశాన్ని విడిచిపెట్టలే. రాత్రైనా పగలైనా, తినేటప్పుడైనా, నడిచేటప్పుడైనా సరే ఎక్కడ అవకాశం వదలేదు. ప్రతి అడుగున ఒక ఉపదేశం చేశాడు వాళ్ళకి. అలాంటి యేసు ప్రభు ఎదుట జనం నిలబడి ఉన్నారు, ఇటు సైనికులు నిలబడి ఉన్నారు, ఇటు యూదులు నిలబడి ఉన్నారు, ఇటు గేడు చేసేవాళ్ళు నిలబడి ఉన్నారు, పక్కన 2 దొంగలు ఉన్నారు. అండ్ లాస్ట్ మూమెంట్, చివరి గడియ 6 గంటల్లో ఎంత అద్భుతమైన ప్రసంగం చేయగలగాలి యేసు ప్రభు వెళ్ళిపోతూ. బట్ నో, చాలా కష్టంగా 7 మాటలు మాట్లాడాడు. హల్లెలూయా. కారణం ఏంటి? ఇప్పుడు చదివారా మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్? క్రీస్తు సిలువ శ్రమ, ఆ నరక యాతన వైద్య పరిభాషలో వాళ్ళు చెప్పిన వర్ణన ఎప్పుడైనా చూసారా? గెత్సెమనే తోట దగ్గర మొదలైన ఆ టెన్షన్, హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు జనరల్గా 2 విషయాలు సంభవిస్తాయి మనకి. ఒకటి విపరీతమైన కోపమైన వస్తుంది, లేకపోతే ఘోరమైన భయం అయినా వస్తుంది. భయం. గెత్సెమనే తోట దగ్గర ఆయనకు వచ్చింది 2వది, హైపర్ టెన్షన్ వలన భయం వేసింది ఆయనకి. అందుకే నా ప్రాణము మరణమగ్గునంతగా కలవరపడుతుంది. ఎందుకో తెలుసా? మరణము కంటే ఘోరమైంది ఏంటో తెలుసా? మరణ భయం. ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ మోర్ హారిబుల్ దాన్ ద డెత్ ఇట్ సెల్ఫ్. ఎవరో జైల్లో ఒక ఖైదీకి ఉరిశిక్ష ఖరారైంది అనుకుందాం కోర్టులో. అతనికి వచ్చే నెల 15వ తారీఖున ఉరిశిక్ష విధింపవలెను అని అన్నాడు అనుకోండి. ఆడు 15 నెల 15 రోజులు బతుకుండాలి.
ఏప్రిల్ 1వ తారీఖున కోర్టు చెప్పింది మే 15వ తారీఖు ఊరేయండి అంటే, ఈ నెల 15 రోజులు వాళ్ళు బతికనుకుంటున్నారా? అర్థం అవుతుందా? స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఈ నెల 15 రోజుల్లో డైలీ ఒకరిని తీసుకెళ్ళిపోయి ఊరేయడం చూస్తున్నాడు వాడు. అలాంటి ఖైదీలకు కూడా కొన్ని జైళ్ళలో మన ఇండియాలో ఎక్కువ లేదు, కానీ విదేశాల్లో దయా కనికరం ఉండదు. ఆడవాళ్ళకు కూడా ఉరిశిక్ష వేసేస్తారు, లేడీస్ కూడా. ఆ ఉరిశిక్ష వేయబడుతున్న రోజున మిగిలిన శిక్ష పడిన ఖైదులు తీసుకొచ్చి నిలబెడతారు. చూడు 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 అంటే వాడు ఎలా గిలగిల తన్నుకొని చేస్తున్నాడని చూస్తారు వీళ్ళు. ఇంకా కొన్ని దేశాల్లో ఎలక్ట్రిక్ చైర్ ఉంటుంది, చైర్ అనమాట, కుర్చీ మీద కరెంట్ షాక్ కొట్టేస్తారు వాళ్ళకి, చాలా హై వోల్టేజ్. జనరల్గా అంత హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొడితేనే బొగ్గును మాడిపోతారు వాళ్ళు. ఒక్క క్షణం 2 సెకండ్స్లో బొగ్గును మాడిపోతారు. కానీ అలా మాడకుండా ఏదో స్పాంజ్ లాంటిది తడిపి నెత్తి మీద పెట్టి దాని మీద వైర్స్ అని ఫిట్ చేస్తారు. దానివలన అది అర్థింగ్ అయ్యి ఏమవుతుందంటే వాడు వెంటనే మాడిపోకుండా ఆపుతుంది దాన్ని. అలాగా ఒక 5 నిమిషాలు వాడు నురగలు కక్కుకోని గిలగిలగిలగిలగిలగిలగిలి తన్నుకోవడం చూస్తారు అన్నమాట. ఎక్కడెక్కడ కళ్ళు పేలిపోవడం, ఎక్కడ చెవులోంచి రక్తం పుష్మని బయటకు రావడం, ఇవన్నీ చూస్తారు. ఈ మిగిలిన ఖైదులు తీసుకొచ్చి చూడు అని అంటారు అన్నమాట. చూడకపోతే కొడతారన్నమాట. చూడు, చూసిన తర్వాత చచ్చిపోయాడు. ఈ నెమ్మది తీసుకెళ్ళిపోయి బిర్యానీ పెట్టాలా? బిర్యానీ తింటారా? టీవీ పెట్టమంటారా? మీ అభిమాన హీరో ఎవరు? టీవీ పెట్టమంటారా? సినిమా చూస్తారా? బిర్యానీ తింటారా? లేకపోతే ఫుల్ ఏదైనా తీసుకురావాలా? అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు చచ్చే ముందు. ఈలోగా వాడు బిర్యానీ తింటాడా, వాడు మందు కొడతాడా, వాడు టీవీ చూస్తాడా, ఏది చూసినా ఏం కనబడుతుంటుంది? వాడు సావే వాడికి కనబడుతుంటుంది. అర్థమవుతుంది? ఆ సమయంలో నమ్మడం చెప్పట్లేదు, సీరియస్ చెప్తున్నా. ఈ నెల 15 రోజులు వాడి చావు వాడికి కనబడుతూ ఉంటుంది. వాడు ఒక్కటే అంటాడు, అంతవరకు ఆగలేనన్న, ఈరోజు చంపేయండి నన్ను, లెట్ మీ డై టుడే. ఏం చెప్తున్నానంటే మరణము కంటే ఘోరమైంది మరణ భయం. దానికోసం వెయిట్ చేయడమే. ఈ జనాలు ఎందుకు అంత హాయిగా ఉన్నారు తెలుసా? దేవుడు వాళ్ళ కళ్ళు కనుక తెరిచుంటే, వాళ్ళకి రాత్రి పగలు నరకం కనిపిస్తే కనుక, భూమిని అలా ఒక్కసారి దేవుడు స్కాన్ చేసి అలా చూపించి రోజు రాత్రికి నరకంలో ఎలా మారుతున్నారో కనిపించుంటే వీళ్ళు ఎప్పుడో మారిపోతారు తెలుసా? ఎప్పుడో మారిపోదు. నేను ఎప్పుడు చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా ఎవరు ఆన్సర్ చేయలేదు అది, కానీ నాకు ఆన్సర్ దొరికింది. హల్లెలూయా. జనాలందరూ భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న 770 కోట్ల జనాభాని రక్షించుకోవడం యేసుకి చేత కదా? చిటికేస్తే రక్షించుకోలేడా? దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? 2 ఆప్షన్స్. ఒకటి, దేవుడు కనిపించేలా చేయగలడు. వాళ్ళు కళ్ళు తెరిచి ఇలా పైకి చూడగానే దేవుడు కనిపించేలా చేస్తా యేసే దేవుడు నమ్ముకోరా. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ కళ్ళు తెరిచి, ఏది వాళ్ళ ఆత్మీయ కళ్ళు తెరిచి నరకం కనిపించేలా చేస్తే నమ్ముకొని పోదురా. అప్పుడు చూస్తారు, ప్రతి మతం వాడు లోపల ఉన్నాడు, ప్రతి బాబా లోపల ఉన్నాడు, ప్రతి గురువు లోపల ఉన్నాడు, ప్రతి సైంటిస్ట్ లోపల ఉన్నాడు. కనిపించుంటే ప్రతి డార్విన్ లోపల ఉన్నాడు, ఈ ఐన్స్టీన్ లోపల ఉన్నాడు, స్టీఫెన్ హాకింగ్స్ లోపల ఉన్నాడు. ఇవన్నీ కనిపించుంటే మారడానికి ఎంతసేపు పడుతుంది వీళ్ళకి? ఆలోచించండి పాయింట్ ఒకసారి, ఈ కోణం ఒకసారి ఆలోచించండి. దేవుడు కనుక జనరల్గా చేయగలడా? చేయగలడు. పౌలు కఠినంగా ఉంటేనే పౌలు దగ్గర ప్రత్యక్షమైపోయి ఇదిగో నేనే ఏం చేస్తా చెయ్యనేసరికి మారిపోయాడు. హల్లెలూయా. ఎంతసేపు చేయగలడు దేవుడు. మోషే కళ్ళెదుట, కోరహు యొక్క అమ్మా నాన్న ఎదుట భూమి నెరవేర్చి జనులు బ్రతుకుండగా నరకంలో పడేలా చేస్తే అందరూ బయట నుంచి చూసి అమ్మో బాబాయ్ కింద ఉందా, పరారు ఎక్కడెక్కడ వాళ్ళు నిలబడిన చోట కూడా ఎక్కడ పగిలి మింగుతుంది ఏమని పరిగెత్తారు వాళ్ళంతా. ఆ రోజున చేయలేడా? చేయలేక కాదు, ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేయక్కర్లేదు జనాల రక్షణ కోసం. స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక అర్థం చేసుకుంటే ఇంత టెన్షన్ పడరు మీరెవరు. అనవసరమైన ప్రయాసం ఎక్కువ పడుతున్నారు.
తెలియక దేవుని ప్రణాళిక ఏంటో ఇందాకే మాట్లాడుకున్నాం కదా. యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, అందరికీ కూడా కాదు, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమై ఉన్నాడు. పిలువబడిన వారికే, ఓన్లీ దోస్ హు ఆర్ కాల్డ్ అండ్ చోజన్ ఆల్సో. పిలువబడి ఏర్పరచబడిన వారై ఉండాలి. ఒట్టిగానేనా కాపాడుకోలేడా, రక్షించుకోలేడా దేవుడు? స్తోత్రం చెప్తాం కంటే ఒకసారి జలప్రళయంలో నోవహును ఒక్కడిని కాపాడుకున్న దేవుడు మిగిలిన సంతానాన్ని కాపాడుకోలేకపోనా? సొదొమలో లోతును ఒక్కడిని కాపాడుకున్న దేవుడు మిగిలిన వాళ్ళని కాపాడుకోలేకపోనా? ద పాయింట్ ఈస్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక అర్థం కాలేదు. అందుకే యేసు ప్రభు కంటే ఎక్కువ నీతిమంతులు అయిపోయి యూదా ఇస్కరియోతు రక్షణ కోసం కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. లూసిఫర్ రక్షణ కోసం కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. దావీదు ఇబ్రాహీం రక్షణ కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. సరే వదిలేండి, దేవుని స్తోత్రం గడికి ఒకసారి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మేము ముందు తొందరగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. పాయింట్ ఏంటంటే ప్రజల రక్షణ కొరకు రక్తం ఎందుకు అవసరమైంది? వై ద బ్లడ్? రక్తం ఎందుకు? వై బ్లడ్? ప్రజలను రక్షించడానికి అంత తిప్పులు ఎందుకు పడ్డాడు దేవుడు? ఇందాక అనుకున్నాం సరే, చిటికేస్తే రక్షణ పొందేద్దరు కదా వీళ్ళందరూ. బేసికలీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు, ఏదైనా చేయగలడు. వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ కెన్ డూ. మంత్రం వేసేయగలడు అందరి మీద. అలాంటి దేవుడు ఒక రక్షణ కార్యము కొరకు అంత లాంగ్ ప్రాసెస్ ఎందుకు ఎన్నుకున్నాడు? ఏదైనా షార్ట్ కట్ లేకపోయిందా ఆయన దగ్గర? ఎందుకంత శిలువ మీద అంత నరక యాత్ర అనుభవించాల్సి వచ్చింది? వై? అందుకే కదా చాలామంది ఇప్పటికీ ఎంతోమంది ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో యేసు ప్రభు మీద ఎంత వెటకారంగా గేలి చేస్తూ జోక్స్ చేస్తున్నారో తెలుసా? 3 మేకులు పీక్కోలేకపోయాడు కానీ రక్షిస్తాడంట అని అంటున్నారు. నిజం, ఆయనే 3 మేకులు పీక్కోలేకపోయాడంట, రక్షకుడు ఎట్లా అవుతాడు అని అంటున్నారు. కరెక్ట్, క్వశ్చన్ చాలా కరెక్టే. వెటకారం చేయడం రాంగ్. వెతికితే తెలుస్తుంది, అడుగు తెలుస్తుంది. హల్లెలూయా. యేసే ఎందుకు రక్షకుడయ్యాడు? రక్షకుడయ్యున్న ఆ దేవుడు ఎందుకంత నలిగిపోవాల్సి వచ్చింది? వాయ్? మొదటి దొంగ ఏమన్నాడు? మొదటి దొంగ అన్న మాట అదే. ఆ సిలువు దగ్గర జనాలు అన్న మాట అదే. ఇంతమంది స్వస్థపరిచిండేనా? ఇంత అద్భుతాలు చేసిండేనా? తను రక్షించుకోలేడా? మొదటి దొంగ ఏమన్నాడు? నువ్వు మేము ఎడుతున్నామంటే సరిపోయింది, నువ్వెందుకు ఎడుతున్నావు? నువ్వెందుకు అన్ని బాధలు పడుతున్నావు? మేమేదో పడుతున్నామంటే ఓకే, మీరెందుకు అంత బాధపడుతున్నారు? మిమ్మల్ని మీరు రక్షించుకొని మమ్మ కూడా రక్షించిపెట్టు. ఇంత 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 సింపుల్ సొల్యూషన్ లేకపోయిందా మీ దగ్గర అని అతను కూడా దూషించాడంట, హేళన చేశాడు. అలాగే చాలామంది క్రైస్తవులు రోడ్డు మీద వెళ్తే నలుగురు అదే అంటారు. ఏమైంది ఈరోజు? ఏంటి వాట్ ఈస్ టుడే? సిలువ వేసుడు వచ్చి ఏడుస్తున్నాం. ఒకసారి ఎక్కడో అంటే ఇక్కడే హైదరాబాద్లోనే ఒకసారి టీవీలో వార్తలు. ఏమండి, మనం టీవీకి క్రైస్తవ ఛానల్స్లో చెప్పిన గంటన్నర ప్రసంగం ఎవరు వినడేమో కానీ వార్తల్లో ఎవరేం చెప్తున్నారు అందరూ వింటారు. అలాంటిది ఒక మీడియా వాళ్ళు వెళ్ళి ఒక పెద్ద ఆయన్ని అడిగారు అనమాట. మీ చర్చిలో అందరూ ఏడుస్తున్నారు ఈరోజు, ఆడవాళ్ళందరూ, లేడీస్ అంతా. ఏం జరిగింది ఈరోజు? అరే, యేసు ప్రభు దేవుడు యేసు సిలువ పడ్డాడు. గంటన్నర చేసిన ప్రసంగం క్రిస్టియన్ ఛానల్ ఎవరు వినరేమో కానీ వార్తలు చెప్తుంటే వింటారా? వినరా? ఆ పెద్ద ఏం చెప్తాడు వింటామంటే ఆయన అంటాడు, ఇది ప్రతి సంవత్సరం మా ఆచారం. వామ్మో, బీపీ వస్తుంది రాదా చెప్పండి ఒకసారి. ఇది ప్రతి సంవత్సరం మా ఆచారం, మరి యేసు ప్రభు మరి చంపేశారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి ఏడుస్తాం. ఆ ఏడవడం ఆచారమా? ప్రతి సంవత్సరం ఏడుస్తారా? ఇదా చెప్పాల్సిన సువార్త? మీ కొరకే నమ్మ చనిపోయింది అనే ఒక మాట అనాల్సింది పోయి వాళ్ళనే ఆ మైక్ పట్టుకొచ్చిన మీ కొరకే, మీ కొరకే అంత చనిపోయి ఆయన నలిగి అంత 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 రక్తం కాసి నలిగిపోతే ఇప్పటికీ అర్థం కావట్లేదని ఏడుతున్నామండి మీ కొరకు అన్నమ్మ అనేసి.
ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన కొరకు ఏడుస్తున్నారా? అయ్యో ప్రభా, నీకు అంత కష్టం ఎందుకు వచ్చింది ప్రభా, నాకు చెప్పేవు కదా, నేను చూద్దాను కదా ఆ రోజు, నన్నట్టే నేడుతున్నారు వీళ్ళందరూ. మేము ఆపేద్దాం కదా, ఎట్లా చేసి ఫరోక్ అంటున్నాను, పిల్లాతికి ఎదురు చేసి ఆపేద్దాం కదా ప్రభు, మాకు చెప్పేవు కాదు, ఎందుకు ఇంత బాధలు, మాకు చెప్పేవు కాదు. ఆయన చచ్చిపోయినా ఏడుతున్నారు. అలా మన కోసం ఆయన పడిన బాధల గురించి ఏడుస్తున్నారు. దేనికోసం ఏడవాలి ఈ రోజున? నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టేనా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టేనా, నలిగి కరిగి పోతివా రూపములేని వానిగా, దోషుల ఎదుట మరణించినావా, దోషుల ఎదుట మరణించినావా, దోషములేని వాడా దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, దోషములేని వాడా. హల్లెలూయా. నా పాపమే నిన్ను రాజులు ఎదుట దోషిగా నిలబెట్టి. ఈ పదం నేను మొదట విన్నప్పుడు అరగంట ఏడ్చాను తెలుసా. ఎందుకు ఆ బాధ ఆయనకి? ఎందుకు బట్టలు లేకుండా నిలబడన అంత దరిద్ర స్థితి? నా పాపం కాదా తెచ్చింది? నీ పాపం కాదా? ఒక్క మాట నోరు తెరుచుంటే ఆయన ఫ్రీ అయిపోతుండు. ఒక్క మాట పబ్లిక్లో నిలబడి నా మీద పాపం నేను పాపం చేసినట్టు నిరూపించాడు రండయ్య ముందుకంటే ఎవడు రాలేదు. అలాంటిది పిలాతు ఎదురుగా నిలబడి నేనేం చేసిన ఒక్క మాట చెప్పండి వెళ్ళి అని ఒక మాట అని ఉంటే ఫ్రీ అయిపోతాడు ఆయన. ఏం చెప్తుంది బైబిల్ తెలుసా? దేని బట్టి ఆయనకి శిక్ష పడింది? ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. అపోస్తల కార్యములు 8:33 చదవండి ఒకసారి. షాక్ అవ్వాలి ఆ మాట చదివి. ఇంగ్లీష్లో చాలా స్టన్నింగ్ ఉంటుంది ఆ వర్డ్. చదువునా. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. చాలు. ఆయనకి న్యాయం ఎందుకు దొరకలేదంట? బికాస్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ జడ్జ్మెంట్ వాస్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్. దీనత్వం అంటే మౌనం, తగ్గించుకుని సైలెంట్గా ఉన్నందుకు ఆయనకి అసలు న్యాయం దొరకలేదంటండి. ఒక్కసారి నోరు తెరిచుంటే మనం బుక్ అయిపోదు, ఆయన ఫ్రీ అయిపోతాడు. నీ కొరకు నా కొరకు కాదా? ఆయన కోసం ఎందుకు ఏడుస్తున్నారు? మనం చేసిన ఏదో పనులకి ఆయనకి ఇంటి బాధలు వచ్చినాయని ఏడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ద క్వశ్చన్ ఇస్ వై బ్లడ్. చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ ఒక మాటలో చెప్పేస్తాను నేను. చాలా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. 1 కొరింథీ 2:2 ఒకసారి చదవండి ఒకసారి. 1 Corinthians chapter 2 verse 2. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. నాకు చూస్తారా? కొరింథీ సంఘస్థులారా, సంఘబిడ్డలారా, మీరు ఎంత మంచి సౌండ్ సిస్టమ్ కొన్నారో నాకు తెలుసుకోవాలని లేదు అంటున్నాడు పౌలు. మీరు ఎంత మంచి సీలింగ్ వేసి స్లాబ్ వేసారో, ఏసీ పెట్టుకున్నారో లేదా, వావ్, ఆ విషయం కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు అక్కర్లేదు. మీ చర్చిలో మీరు ఎంతమంది బాగా పాటలు పాడగలరో అది కూడా నాకు తెలుసుకోవాలని లేదు. మీరు చర్చిలో ఎంతమంది మెమరీ వర్సెస్ చెప్పగలరు, 100 ఎంతమంది చెప్పగలరు, లేకపోతే 119 కీర్తన ఎంతమంది కన్సెస్ పెట్టారు, ఇది కూడా నాకు అక్కర్లా. ఎంతమంది బాగా ప్రసంగం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు మీలో, అది కూడా నాకు అక్కర్లేదు. సిలువ వేయబడిన యేసు గురించి మీకు ఎంతమందికి తెలుసు అది నాకు ఒకటి చెప్పండి అన్నాడు. అంతే. అదొక్కటి తప్ప వేరే ఏది తెలుసుకోకొనకుందునని నిశ్చయించుకుంటే నాకు ఇంకేం తెలుసుకోక్కర్లేదు. సరే పాటలు పాడతారండి, అక్కర్లేదు. యేసు గురించి ఏం తెలుసు? నువ్వు సిలువ గురించి ఏం తెలుసు? సిలువ అంటే మరి ఆయన చనిపోయాడండి, మేము రక్షించబడ్డామంటే అంతేనా? ఓకే, శ్రీరామ్.
మీకు ఇంకా తెలుసు సార్ 119 కంటెస్ట్ పెట్టానండి, మంచిదే, చాలా తిప్పలు పడ్డాం కానీ చాలా సంతోషం. సిలువ ఎంత అర్థమైంది నీకు అంటే మామూలుగా అర్థమైందండి. సిలువ అండి, అది కర్ర, చెక్క కర్ర, అదేదో కర్రతో తయారు చేశారు. ఎక్కడ ఉంటుంది? అది బ్రిటిష్ మ్యూజియంలో ఉందండి. అవునా? మేకులు కూడా ఉన్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి? సోది. సిలువ గురించి నీకేం అర్థమైంది చెప్పు. పౌలు గారి పడిన ప్రయాసం అంతా, పౌలు గారు అద్భుతాలే చేశాడు, చాలా చాలా మర్మాలే చెప్పాడు ఆయన. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, నేను చేసిన ప్రసంగంలో మీకు ఏది అర్థం కాకపోయినా నేను చెప్పిన సిలువ మర్మంగా మాత్రం మీకు అర్థం కావాలి అని చెప్పాడు. హల్లెలూయా. సిలువ అర్థం కాలేదా ఇంకా క్రైస్తవులకి? యు ఆర్ నాట్ యెట్ సేవ్డ్ యాక్చువల్లీ, ఆర్ ఎల్స్ యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ యువర్ సల్వేషన్. నీ రక్షణ యొక్క విలువ నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. అందుకే స్వార్థ సభల్లో స్వస్థత గురించి ఎక్కువ చెప్పడం అవుతుంది, సిలువ చెప్పలేకపోతున్నారు. సిలువ అనేసరికి గుడ్ ఫ్రైడే రావాలి చెప్పాలంటే. గుడ్ ఫ్రైడేకి ముందు ఉన్న 40 రోజులు దొరకాలి, లేకపోతే అది తప్ప ఆ మిగతా టైంలో సంవత్సరం అంతా సిలువ ధ్యానాలు కానీ, సిలువ శ్రమలు కానీ, అసలు ఎక్కడో అక్కడక్కడ పైపెచ్చు అలా మాట వరుసకి తప్ప అసలు ఉపయోగించరు అసలు. ఇంకా క్రిస్మస్ అంటారా, ఆ తూర్పు దేశ జ్ఞానులు అంటారా, ఆ క్రిస్మస్ రోజు తప్ప ఇంకెప్పుడు చెప్పరు. ఇంకా జనాలకి యేసు ప్రభు స్వస్థపరుస్తాడని అర్థమవుతుంది, అందుకే మేము మీటింగ్కి వస్తున్నారు. కానీ యేసు ఒక్కడే రక్షించును అనే పాయింట్ అర్థం కాలేదు ఇంకా. వై ఓన్లీ జీసస్? ఎందుకు యేసు రక్తం ఒక్కటి? అబ్బో అందరు దేవుళ్ళే, యేసు ప్రభు కూడా దేవుడు అని మేము నమ్ముతామండి, యేసు దేవుడు అని మీరు ఎందుకు అంటున్నారు అంటే ఏం చెప్పగలరు మీరు? ఏంటి మీ 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 రెస్పాన్స్ ఏంటి? క్లారిఫికేషన్ ఏంటి? వై యేసు ఒక్కడే దేవుడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? హెబ్రీ పత్రిక 9:22 చదువుదాం. హీబ్రూ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యంగా తెలుసట. స్తోత్రం చెప్పండి ఒకసారి. పెద్ద మర్మం ఏం కాదు, సామాన్యంగా తెలిసిందంటే రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ జరగదు. చాలా సామాన్యంగా చెప్పేశాడు పౌలు. కానీ నేనేమంటానంటే అట్లా సామాన్యం కాదు, ఇది పెద్ద మర్మం అంటున్నాను మీ మీదుట. మిస్టరీ ఆఫ్ ద బ్లడ్, రక్తం యొక్క మర్మము చెప్తున్నాను ఈ రోజున. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. చూడండి ఆ పదం, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ జరగదు. సామవేదంలోని శ్లోకం ఏంటిది? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేవ పుణ్యదాన బల్యాగం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. అందరి పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణ జరగాలి అని వేదాల్లో రాయబడిన మాట. ఆ రక్తము దాంది కాదు, పరమాత్మయే వచ్చి బలియాగం అవుతాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, అన్య జనులలో క్రీస్తు మర్మముగా ఉన్నాడు అని రాయబడి ఉంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకు అర్థమైంది, అంతే తేడా. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ వేదాలు కూడా ప్రభువుని సూచించాయి. అది యేసు గురించి రాయబడిందని మనకు అర్థమైంది, వాళ్ళకు కూడా సూచించారు. ఇప్పుడు మనకు బైబిల్లో కూడా ప్రవక్తలు సూచించారు. యూదులకు అర్థమైందా? అర్థం కాలేదు. సేమ్ అన్ని జనులకి, వేదశాస్త్ర పండితులకు కూడా రాయబడింది, చూశారు, చదివారు. అది యేసు గురించి రాయబడిందని వాళ్ళకి అర్థమైన వాళ్ళు రక్షించబడ్డారు, ఇంకా అర్థం కాని వాళ్ళు అలాగే ఉండిపోయారు. అర్థం అయ్యి కూడా మొహమాటానికి కూడా అలాగే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యూనో, సత్యం తెలుసుకుంటే కొంచెం రిస్కే. దేవుని స్తోత్రం చెప్పండి గడుగు ఒకసారి. సత్యం తెలుసుకున్నాక చాలా రిస్క్. అది సత్యంలో నిలబడతావా, అబద్ధాన్ని నమ్ముకుని ఉంటావా, నీ డిసిజన్ మీద ఆధారపడి ఉంది. చాలామందికి నిజం తెలుసు, కానీ కులస్తులకి, మతస్థులకి, వీధస్తులకి, ఊరస్తులకి భయపడి మొహమాటానికి ఇరుక్కుపోయి ఉన్నారు, అంతే. అర్థమవుతుందా? హల్లెలూయా. మొహమాట పడితే ఎవరికి నష్టం? సడన్గా విషం తాగేసామండి, పక్కన ఇంకో బాటిల్ ఉంది, అందులో దీనికి విరుగుడు ఉంది, విషయానికి విరుగుడు. అర్థమవుతుందండి? పక్కన ఒకడు ఉన్నాడు, ఆడికి తెలుసు ఆ బాటిల్ విరుగుడు ఉంది, తాగితే విషం పోతుంది అని తెలిసి కూడా ఊరుకున్నాడు అనుకోండి, ఎవరికి నష్టం? చచ్చేటోడికి నష్టం, చచ్చిపోయిన తర్వాత తెలిసింది అనుకోండి, వీడికి తెలిసి కూడా చెప్పలేదని ఆడికి నష్టం.
మేము అంత నష్టపోవడానికి ఇష్టపడలేదు, అందుకే సత్యం చెప్పేస్తున్నాం. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. మాట పడితే ఏంటి, పడకపోదు మీరు పడండి, మేము సత్యం చెప్పేస్తాం. ఆ విషయం అందులో విరుగుడు ఉంది, తాగు అని అంటున్నాం, సత్యం చెప్పేసాం. అక్కడ తాగాంది తాగపోంది నీ ఇష్టం, సావాలని కూడా సావు. ఏ పాపమైన, ఏ శాపమైన, రోగమైన, మరణమైన ఏసు ఒక్కటే, ఏసు నామం ఒక్కటే, ఏసు రక్తం ఒకటే విరుగుడు అని తెలిసింది కాబట్టి సువార్త ప్రకటిస్తున్నాం. దానికి ఎవడో మనకి అమెరికా డాలర్ పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళెవరో డాలర్ ఇస్తే రక్షణ పొందలేదు మనం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. సువార్త ఒక్కటే. మమ్మల్ని డబ్బులు ఇచ్చి మార్చలేదు, మేము కూడా డబ్బులు ఇచ్చి మార్చాము, ఎవరిని మార్చలేము కూడా. పాయింట్ ఏంటంటే రక్తము చిందించబడకుండా రక్షణ, పాపక్షమాపణ కలగదు. చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూద్దాం ఎందుకు రక్తం అవసరమైంది. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. తినకూడదని పండు నువ్వు తిను దినమున, నిషేధించబడిన ఫలమును నువ్వు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. నాకు చూస్తారా మీరు అందరూ? స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పండులో విషయం ఏం లేదు, అది తింటే చచ్చిపోతావు అనడానికి. దేవుడు ఆజ్ఞ పెట్టాడు అక్కడ. నేను తినొద్దు అంటున్నాను, తినకంతే. నేనే ఇస్తానేమో తర్వాత తినమని, ఇప్పుడైతే తినొద్దు అంటున్నా. హల్లెలూయా. అమ్మ చాక్లెట్లు పెట్టింది ఫ్రిడ్జ్లో, నేను వచ్చాక ఇస్తాను, ఈలోకి తినకు అన్నది. చాక్లెట్లు తినడం వల్ల చచ్చిపోడు, తినొద్దు అన్నప్పుడు తినడం వలన రాంగ్ అవుతుంది. మనం దాన్ని తప్పు అంటాం, పొరపాటు అంటాం. దేవుడు దాన్ని పాపము అన్నాడు. ఓకే, నేను తినొద్దన్నప్పుడు తిన్నాం కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది, పండు కాదు పాపం. అట్లా దేవుడి తర్వాత ఇచ్చినేమో. హల్లెలూయా. అంతే కదా. సంబంధం అనుకుంటాం, మాట్లాడుకుంటాం, పెళ్ళా చేద్దాం అనుకుంటున్నాం. ఈలోకి వీళ్ళు చేసేవరకు ఆ కైలు వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ పోద్ది. ఎలాగా చేస్తా అన్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఎప్పుడూ చేస్తారట, మనకు అప్పుడు ఆగలేము, వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో, అయిపోయింది. అది పాపం అవుద్ది. హల్లెలూయా. పాపం దేవుడు వద్దు అన్నప్పుడు చేయడమే పాపమైంది. పాయింట్ ఏంటంటే అలా నువ్వు చేసిన దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఏమవుదువు? నిశ్చయము అంటే నిజముగా, ష్యూర్లీ, యూ షల్ ష్యూర్లీ డై. సత్యముగా, దిస్ ఇస్ ట్రూత్, నిజం, మీరు చచ్చిపోతారు. సైతాన్ వచ్చామన్నాడు, మీరు సావనే నువ్వు చస్తావు అని దేవుడు అన్నాడు. సావడు, సావవు, నేను చెప్తున్నా కదా అన్నాడు. అంతే కదా. చస్తావు అని ఇక్కడ మేము చెప్తుంటే, అవునా సినిమా చూస్తే చచ్చిపోతారా? పాపమా? ఎవరన్నారు? నేను చెప్తున్నా కదా. అమ్మా మేము చెప్తుంది ఏంటి, మీరు వెళ్ళి ఏంటుంది ఏంటి అక్కడ అవతల? ఒక సిగరెట్కి చచ్చిపోతారా? ఒక సిగరెట్కి పాపమా? ఒకసారి మందు కొడుతూనే పాపమా? దేవుడు అంటున్నాడు చస్తావని, ఎవరితో నమ్మాలి? మీరు అలాగంటే అవుతుందా సార్? ప్రభు సావు మాటలు మేము నోట్ల నుంచి రావడం బాగలేదు ప్రభు. నేనే చెప్తాను చస్తామంటున్నాను, దేవుడే చెప్తాను చస్తావు. అట్ట కాదు, నేను ఉన్నా కదా, మీరు ఏదైనా చేయండి నేను చూసుకుంటాను అని అనాలి దేవుడు. అసలు లెక్క ప్రకారం, మన లెక్క ప్రకారం దేవుడే అన్నాడు తింటే చచ్చిపోతాం. సరే, విచిత్రం ఏంటంటే ఆదాము పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బతికాడు. మరి ఆదాము పండు తిన్న తర్వాత చచ్చిపోయినా సావులే. సైతాన్ వచ్చి తెల్లరేమంటాడు, నేను చెప్పలే చచ్చిపోయినా, నేను చెప్పలే. ఊరికి నన్ను తిట్టుకున్నారు కానీ మీరు అంటాడా అని ఉండడా? మరి సావంటే ఏంటి? 930 ఈ పండు నువ్వు తిన్న తర్వాత 930 సంవత్సరాలతో చచ్చేదావు అనలేదు దేవుడు. తినమున్న ద డే. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే సావంటే ఏంటో అర్థం కావాలి మనకి. హల్లెలూయా. ఏమో అర్థం కావాలి? 930 సంవత్సరాల తర్వాత వచ్చేది కాదు సావు. తినముననే చచ్చేదవు.
సో వాట్ ఈస్ డెత్? డెత్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యు ఫేస్ వెన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఏజ్. నీ ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చేది కాదు మరణం అంటే. నీ వయసు అయిపోయిన తర్వాత వచ్చేది కాదు మరణం అంటే. 100 ఏళ్ళు నిండిపోయినాయి, 60 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయినాయి, 20కే 100 ఏళ్ళు నిండిపోయినాయి. 100 ఏళ్ళ తర్వాత వచ్చేది కాదు సావు అంటే. అర్థమైందా? సావు అంటే ఏంటి, మరణం అంటే ఏంటి మీకు అర్థం కావాలంటే జీవం అంటే ఏంటో ఫస్ట్ అర్థం కావాలి. జీవం అంటే ఏంటి అని అన్నం కంటే జీవం అంటే ఎవరు అని అన్నం కరెక్ట్ అవుద్ది. జీవం అంటే దేవుడే. గాడ్ ఈజ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పండు నువ్వు తినదును నిత్యంగా చచ్చదవు అంటే దాని అర్థం ఏంటంటే జీవమైన దేవుని నుండి నువ్వు డిస్కనెక్ట్ అయిపోతావు అని అర్థం. డిస్కనెక్టింగ్ ఫ్రమ్ గాడ్ ఇస్ డెత్. సెపరేషన్ ఫ్రమ్ గాడ్ ఇస్ డెత్. దేవుని నుంచి దూరం అయిపోవడమే సావు, మరణం. ఎలా తెలిసింది? నాకు చూస్తారా, అప్పట్లో పగలు రాత్రి ఉంది, కానీ ఏదైనా తోటలో ఎప్పుడూ రాత్రి అవ్వలేదు. ఆదాము హవ్వలకి చీకటి ఏంటో తెలియదు. ఎందుకు? రాత్రిపూట భూమి మీద చీకటి ఉందేమో కానీ ఏదైనా తోటలో చీకటి లేదు. ఎందుకు? వాళ్ళకున్న మహిమ శరీరాలే. అది అర్థం కావడానికే నూతన యెరూషలేము పట్టణంలో సూర్యుడు లేడు, కానీ ఎలాగ వెలిగిస్తుంది? నీతిమంతులే సూర్యుని వల్లే ప్రకాశిస్తారు. దేన్ని బట్టి? యేసు ప్రభువే నీతి సూర్యుడు. ఆయన నుంచి వస్తున్న వెలుగే నీతి. కాబట్టి అలాగ నీతిమంతులు ఎవరు అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. అక్కడ సూర్యుడు అక్కర్లేదు. మరి కొత్త భూమి మీదకి వెలుగు ఎలాగొస్తుంది? నీతిమంతుల తేజస్సే కొత్త భూమి మీద పడుతుంటుంది. ఏదైనా తోట మనకు అర్థం కావడానికే నూతన యెరూషలేము తయారు చేసి పెట్టాడు ప్రాక్టికల్గా. మరి ఏ సైన్స్కి అర్థం అవుతుంది? స్తోత్రం చెప్పండి గడిగా ఒకసారి. అక్కడ ఆక్సిజన్ లేకుండా బతుకుతాం. మరి ఏ సైన్స్ ఒప్పుకుంటుంది చెప్పు? అంగారక గ్రహం మీదకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఆక్సిజన్ పట్టుకెళ్ళాలి. మరి అదే దేవుడు మనల్ని పెడితే అక్కడ ఆక్సిజన్ అక్కర్లేదు అక్కడ. హల్లెలూయా. అరే నీళ్ళల్లో పడతాం, మనం మునిగి చేస్తామండి, ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోయి. కానీ తల్లి గర్భంలో ఒక బిడ్డ నీళ్ళ లోపలే ఉంటుంది. మరి ఎలా బతుకుతుంది? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్? దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. చెప్తున్నారు పెద్ద సైన్స్ కావాలంట బతకడానికి భూమి మీద. నీతిమంతులు ఆదము హవ్వలకున్న మహిమ శరీరాలే ఏదైనా తోటకు వెలిగించేది. ప్రైజ్ ది లార్డ్. దానినే అంతరింద్రియాలు అంటూ చెప్పనేమి ఇంద్రియాలు? ఇన్నర్ సెన్సెస్ ఆర్ స్పిరిచువల్ సెన్సెస్. తలెత్తి చూస్తే పరలోకం కనిపించేది, దూతలు దిగి రావడం వెళ్ళడం కనిపిస్తూ ఉండేది. ఇక్కడ నుంచి మాట్లాడితే దేవుడు అక్కడ వినేవాడు. డాడీ అక్కడే నా రావా ఇక్కడికి అంటే దిగొచ్చాడు దేవుడు. డాడీ అని గట్టిగా పట్టుకున్నాడు. ఊరికి అక్కడే ఇక్కడ రావచ్చు కదా. దేవుడు కూడా అలా దిగొచ్చాడు. ఊరు కొడుతుంది అక్కడ, ఊరికే పాడిందే పాడుతున్నారు వాళ్ళు పైన దూతలు. హల్లెలూయా. ఈ రిలేషన్షిప్ వేరు కదా. వాళ్ళు అక్కడ దేవుడు, అక్కడ దూతలు, ఇక్కడ తండ్రి, ఇక్కడ కొడుకు, బిడ్డ. ఈ రిలేషన్షిప్ వేరు కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ రిలేషన్షిప్ దేవుడితో ఉండేది, సహవాసం దేవుడితో ఉండేది. దేవుని చూడగలిగే నేత్రాలు ఉండేవి, దేవుని వినగలిగే చెవులు ఉండేవి, మహిమ శరీరాలు ఉండేవి. మహిమలో ఉన్నాడు కాబట్టి మహిమలో ఉన్న వాడితో కాంటాక్ట్ అవ్వగలిగేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పండు నువ్వు తిరుదినమున స్వచ్ఛతవు అనంటే నీ ఆత్మలోని జీవం పోతుంది, నాతో డిస్కనెక్ట్ అయిపోతావు. ఇప్పుడు లైట్ ఎలగలేదు అనుకోండి, ఎంత కరెంట్ తిరుగుతున్నా ఇది ఎలగట్లేదంటే ఏదో అయింది, ఎక్కడ కొట్టేసింది అంత అర్థమే కదా. అన్నీ వెలుగుతున్నాయి, ఇది ఎలగట్లేదంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్కడో ఫ్యూజు కొట్టేసింది, ఎక్కడో కనెక్షన్ కట్ అయిపోయింది. సైతాన్ చెప్తున్న జీవం ఏంటి? మీరు సావనేసావు, వాడు కరెక్టే చెప్పాడు. అసలు వాడు చెప్తుంది ఏంటంటే దేవుడు లేకపోయినా నువ్వు బతికే ఉంటావు నేను చెప్తున్నాను కదా అంటున్నాడు. అలాగే బతుకుతున్నారు అంతా. ఈ జనం అందరూ బతికి ఉన్నాం అనుకుంటున్నారా? దేవుడే అంటున్నాడు, మీరు మీ పాపములలో చచ్చిన వారై ఉన్నారు.
దేవుడు లేకుండా ఎంత బతుకుతే ఏం బతుకండి అది. అమ్మ నాన్న మాట వినకపోతే, అమ్మ నాన్న చెప్పినట్టుగా పెళ్లి చేసుకోకపోతే ఏమంటారు చెప్పండి? వెళ్ళు నా దృష్టిలో నువ్వు ఇక చచ్చిపోయావు అంటారా? అనరా? ఎక్కడికో బతికి ఉంటారు పాపం వీళ్ళు. కానీ నా వలన ఏ సహాయం రాదు, నాకు ఫోన్ చేయకు, నువ్వు బతికేవా నువ్వు చచ్చావా నాకు చెప్పకు, నా దృష్టిలో నువ్వు చచ్చినట్టే అని అమ్మ నన్ను పంపించదు, పో గెట్ అవుట్ అంటారు. అప్పుడు ఇంట్లో చుట్టాలు వచ్చి అమ్మాయి ఏదంటే, అమ్మాయి ఊసత్తుకు చచ్చిపోయింది, ఎప్పుడో 3 ఏళ్ళు అయింది చచ్చిపోయి. అలాగంటారేంటండి? మరి మీరు ఎక్కడో ఉంటుందిలే, చచ్చిపోయింది నా దృష్టిలో. సేమ్ దేవునితో డిస్కనెక్ట్ అయిపోయి దేవునికి ఇష్టమైన పని చేసిన తర్వాత దేవుని దృష్టిలో చచ్చిన వాళ్ళంతా. దే ఆర్ ఆల్ జాంబీస్, డెడ్ పీపుల్. అందరూ చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకు? జీవము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఊపిరి పీల్చుకోవడం జీవం కాదు. ప్రైజ్ ది లార్డ్. గుండె కొట్టుకోవడం జీవం కాదు, దేవుని కలిగి ఉండడమే జీవం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇలా డిస్కనెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏమండి, మరణము ఏలుబడి చేస్తుంది ఒక్కొక్కళ్ళ మీద. మరణం వచ్చేసింది. ఆ తర్వాత ఆదము 100 సంవత్సరాలు బతికి చచ్చినా నరకం వెళ్తాడు, 930 సంవత్సరాల తర్వాత చచ్చినా నరకానికే వెళ్తాడు. ఎప్పుడు సత్తా ఏంటి? ఎయిడ్స్ వచ్చిందండి, డాక్టర్ అంటాడు పర్లేదు 8 సంవత్సరాలు ఉంటావు. ఎన్ని సంవత్సరాలు? HIV వచ్చాక మినిమం 8 years బతుకుతాడు. అది కూడా ఆ పిల్స్ వేసుకుంటే. ఆ పిల్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ HIV వైరస్ని 12 hours వరకు నిద్రపుచ్చుతుంది ఆ మెడిసిన్. చావదు. 12 hours లేచిన తర్వాత ఈ HIV వైరస్ యొక్క ప్లాన్ ఏంటంటే వెంటనే అటాక్ చేయదు బాడీ మీద, సంతానోత్పత్తి చేయడమే దాని టార్గెట్. ఇన్ని లక్షల ఒక్క వైరస్ వెళ్ళినా దాని టార్గెట్ ఏంటంటే కొన్ని కోట్ల వైరస్ని ఉత్పత్తి చేసి ఒక డేట్ పెట్టుకొని, ఒక ఇయర్ పెట్టుకొని అప్పుడు బాడీ మీద అటాక్ చేస్తుంది. మినిమం 3 years తర్వాత అటాక్ స్టార్ట్ అవుద్ది. ఈలోగా బాడీలో ఇమ్యూనిటీ మొత్తం పోయి జలుబు వచ్చినా తగ్గదు, దగ్గు వచ్చినా తగ్గదు, పుండైనా తగ్గదు, ఏది వచ్చినా తగ్గదు, బీపీ తగ్గదు, షుగర్ తగ్గదు, క్యాన్సర్ తగ్గదు, ఏ రోగం వచ్చినా పొరపాటున దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ. ఆ రోగంతో పోరాడే ఇమ్యూనిటీ సెల్స్ మొత్తం ఖాళీ బూడిదైపోద్ది. దాని పనే అది. వాడు స్లోగా చేస్తాడు. ఎలా చేస్తాడు? స్లో డెత్. మరణం వాడి మీద కూర్చుంది. అదేమంటుందంటే, పర్లేదు ఎలాగ చచ్చి నరకానికి వస్తావు కాబట్టి నాకు పర్లేదు, 2 సంవత్సరాల తాతరా పర్లేదు, నా దగ్గరికి వస్తావు కాబట్టి. మరణము, పాతాళము అతని మీద ఏలుబడి చేస్తుంది. వీళ్ళందరూ 70 సంవత్సరాల తర్వాత చచ్చి నరకానికి వెళ్తారో, 20 ఏళ్ళకే నరకానికి వెళ్ళిపోతారో, లేకపోతే అదృష్టం కలిసి వచ్చి 150 సంవత్సరాలు బతికాడు, చచ్చి నరకానికే వెళ్తాడు. యోగా చేసి డైట్లు చేసి ఆయుష్ పొడిగించుకోగలరేమో కానీ మరణాన్ని అయితే తప్పించుకోలేరు కదా. మందులు వేసుకొని ఒక 2 రోజులు ఎక్స్ట్రా బతుకుతారేమో తప్ప మరణాన్ని అయితే తప్పించుకోలేరు కదండి. ఎవరైనా సరే చావు రాకుండా చేసే మందు ఎవరు కనిపెట్టలేదు ఇంతవరకు కూడా. చావు రాకుండా చేసే యోగా లేదు ఇంతవరకు. చావు రాకుండా చేసే డైట్ లేదు ఇంతవరకు కూడా. ఆరోగ్యవంతుడైనా రోగి అయినా చావాల్సిందే. నాకు ఏ రోగం లేదు కాబట్టి 1000 ఏళ్ళు బతుకుతానా? అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు సావు రాదు అనే ఆప్షన్ ఏమైనా ఉందా? మాకు బాగా డబ్బులు ఉన్నా అండి, ధనవంతున్నా అండి, నాకు చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయండి, నేను సైన్స్ చదివానండి అన్నవాడు ఎవడో ఉన్నాడా? 1000 ఏళ్ళు బతుకుతానన్నాడు. ఎవరికైనా సావు రావాల్సిందే. హలో, సావంటే చచ్చిపోవడం కాదు. నీ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి నరకానికి వెళ్ళడమే సావు. దాన్నే 2వ మరణం అంటారు. ప్రకటన గ్రంథం 20:15 చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. మరణం అంటే ఏంటో, జీవం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఈ అగ్నిగుండమే 2వ మరణం. నాయకు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. గమనించాలి, మరణాలు 2. మరణాలు ఎన్ని? 2. మొదటి మరణం ఏంటి? కంగారు పడుతున్నారు. సరే, 2వ మరణం ఏంటి? పాతాళము. మొదటి మరణం ఏంటి? దేవుని నుండి దూరం అయిపోవడం మొదటి మరణం. ఈ మధ్యలో సావు అంటాం చూసారా, ఇది మరణం కాదు. ఇది కూడా మరణం అయితే మరి క్రైస్తువులు కూడా చచ్చిపోతున్నారు. మరి దేవుని స్తోత్రం కలంగా వీళ్ళు కూడా చచ్చిపోయారు కదా.
ఇది కాదు సావు. దేవుని నుండి దూరం అయిపోవడమే మొదటి సావు. దేవుని నుండి దూరం అయిపోయిన మనిషి ఈ భూలోకను విడిచిన రోజున నరకానికి వెళ్ళడమే రెండో సావు. దానినే నిత్య మరణము అంటారు. చెప్పండి, ఏం మరణం? అగ్నిగుండంలో పడడమే నిత్య మరణము. సో మరణం అంటే ఏంటి? జీవము నుండి వేరైపోవడమే. జీవం ఎవరు? దేవుడు. దేవుని నుంచి వేరైపోయిన వ్యక్తి చచ్చిపోయి నరకానికి వెళ్ళడమే రెండో మరణం. అది నిత్య మరణము. ఈ నిత్య మరణం నుండి మనల్ని కాపాడేది ఏంటి? నిత్య జీవము. చెప్పండి ఏంటిది? స్తోత్రం చెప్పండి ఒకసారి. నిత్య మరణము నుండి మనల్ని కాపాడేది నిత్య జీవము. ఆ నిత్య జీవము ఎవరు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20 చదువుతాం. మొదటి యోహాను 5:20. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవమునై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వినాలి, దేవుడే జీవం. ఇప్పుడు దేవుడు అంట ప్రమాణం చేస్తే ఎలా ప్రమాణం చేస్తాడు చెప్పండి? దేవుడు ప్రమాణం చేసిన ఎడలా తనకంటే ఏ గొప్పవాని పేరు చెప్పడానికి ఎవరు లేరు గనక తన జీవము తోడని ఒట్టు పెట్టుకొనును. ఆ జీవమే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. దేవుని జీవం, మార్గము, సత్యము. నేను మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నేనే పునరుద్ధానమును, జీవమునై ఉన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తే జీవమై ఉన్నాడు. ఎవరి జీవము అంటే దేవుని జీవం. ఆయన ఒట్టు పెడితే తన కొడుకు మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు అని అర్థం. గాడ్స్ లైఫ్. ఉర్దూలో దాన్ని జోయే అంటారు. జోయా, జోయి, జోయే. ముస్లిమ్స్ పెట్టుకుంటారు పేర్లు, జోయి, జోయా. దాట్స్ హీబ్రూలో జోయే, లైఫ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ జీవాన్ని బట్టి బతుకున్నాడో ఆ జీవాన్ని బట్టి ఆదామును కూడా బతికించుకున్నాడు, పుట్టించుకున్నాడు. జీవవాయువును ఊదగా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడే జీవము, దేవుడే నిత్య జీవమై ఉన్నాడు. మనిషి మీద మరణం వచ్చి కూర్చుంది. ఎలా చేద్దాం? ఇక దూతలు అంటున్నారు, ప్రభువా చచ్చిపోయాడు, ఇక ఆదాము చచ్చిపోయాడు అయ్యా, నీ కొడుకు చచ్చిపోయాడు అయ్యా, ఇన్నెలు బతుకుంటాడు, అసలు ఏంటో అర్థం కావట్లేదు, నరకానికి వెళ్ళిపోతాడేమో, రేపు వెళ్ళిపోతాడంటావా అంటే దేవుడు లేదు లేదు, ఆయుష్ ఉంది ఇంకా కొంచెం. ఎలా బతుకున్నాడు? నీ నుంచి దూరం అయిపోయినాక ఎలా బతుకున్నాడు ఆదాము అంటే శరీరమే బతుకుంది. ఏం బతుకుంది? దేన్ని బట్టి బతుకుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎలా దేవునికి దూరం అయిపోయిన మనిషి ఎలా బతుకున్నాడు? ఇంకా చచ్చిపోవాలి కదా, వెంటనే తెల్లారే చచ్చిపోయి నరకానికి వెళ్ళాలి కదా. లేదు లేదు, ఏదో బతికిస్తుంది మనిషిని. ప్రాణం బతికిస్తుంది. ఏం బతికిస్తుంది? ఇదే ప్రశ్న. మనిషి యొక్క ప్రాణం ఎక్కడుంది? లేవ్యకాండం 17:11 చదవండి. ప్రాణం ఎక్కడుంటుంది? మనిషి ప్రాణం ఎక్కడుంటుంది? 10 minutesలో ముగిస్తా, జాగ్రత్తగా వినాలి మీరు. లేవ్యకాండం, లెవిటికస్ 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మనిషి ప్రాణం ఎక్కడ ఉంది? రక్తంలో ఉంది. పెరాలసిస్ వచ్చినప్పుడు వన్ సైడ్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, అందుకే చచ్చిపడిపోద్ది. కొందరు చేతులు చూడండి, కాలు చేతులు చచ్చిపడిపోయి ఉంటాయి ఇట్లా, అంటే దాని ఆ పార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు. బ్లడ్లోనే ప్రాణం ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు బ్లడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది మన శరీరంలో? వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. ఆకలి వేస్తుందంటాం మనం, ఆకలి కడుపుకి కాదు, రక్త కణాలకి వేస్తాయి. మెటబాలిజంలో బ్లడ్ సెల్స్ చచ్చిపోతుంటే కొత్తవి పుట్టుకుంటూ రావాలి. అది ఎలా తయారవుతుందంటే మనం తినే ఆహారం వలన బ్లడ్లో జీవం ప్రొడ్యూస్ అవుతుంది, ప్రాణం ప్రొడ్యూస్ అవుతుంది, బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మెటబాలిజం. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి.
ఇప్పుడు ఈరోజు బతకాలి అంటే ఈరోజు తినాలి. ఈరోజు బతకాలి అంటే ఏం చేయాలి? ఏం తినాలి? రాయి తింటే బతుకుతామా? బ్లేడ్లు, కత్తులు, ఏదో ప్రాణం ఉందో తినాలి. అందుకే కాయగూరలు తింటున్నాం. జీవహింస పాపము, మేము చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం అంటే కాయగూరలు ఏమున్నాయి? అయితే చెట్లలో కూడా జీవం ఉందని కదా నేర్పుతుంది సైన్స్. ట్రీ హ్యాస్ లైఫ్, వాటర్ హ్యాస్ లైఫ్. ఈ నీళ్లు తాగాలి, ఆ ఆహారం తినాలి. నువ్వు నాన్ వెజ్ తిన్నా అంటే ఈరోజు మనల్ని బతికించడానికి ఏదో చేస్తుంది బయట. పాయింట్ క్యాచ్ చేశారా మీరు? ఈరోజు నేను బతకాలి అంటే ఏదో చెట్టును నరిగితే కానీ, ఏదో పండును కోస్తే కానీ, ఏదో కాయగూరను కోస్తే కానీ, కత్తితో కోస్తే కానీ, దాన్ని వండి తింటే కానీ అవ్వట్లేదు మనకి. ఏదో చచ్చి ఈరోజు బతికిస్తుంది, ఏదో చచ్చి ఈరోజు బతికించేస్తుంది. ఈరోజు చికెన్ తిన్నా, మటన్ తిన్నా ఏదో చచ్చి మనల్ని బతికిస్తుంది. ఎందుకంటే జీవం కలిగిన వాటినే చంపి తింటున్నాం. ఇక్కడ నిర్జమైన వాటిని తినట్లేదు కదా బతకటానికి. ప్రాణవాయువు గాల్లో, నీళ్ళలో, వాటర్ హ్యాస్ లైఫ్, ఆక్సిజన్ హ్యాస్ లైఫ్, ట్రీస్ హ్యాస్ లైఫ్, అన్నిట్లో జీవం ఉంది. ఎందుకు దేనికోసం తింటున్నాం? ఈరోజు బతకటానికి. మళ్ళీ రేపు బతకాలంటే మరలా ఇంకోటి ఏదో సావాలి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. అవి తింటుంటే మన శరీరంలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది, బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. బ్లడ్ మొత్తం హార్ట్ మొత్తం బ్లడ్ అంతా బాడీకి సప్లై చేసి ప్రతి చివరిలో అణువున బతికిస్తుంది. ఈ సావు రాకుండానే తింటున్నాం మనం. సత్యమైన నరకానికి వెళ్తాం మనం ఇక్కడ. అందుకే దేవుడు ఏం చేశాడంటే అందుకే కాయగూరలు తిని బతుకు, ఇదిగో చెట్లు తిని బతుకు, ఇది తిని బతుకు. చికెన్ సావు, ఆ చికెన్తోనే సావు, అది బతుకలాగా. అంత తిను, నువ్వు తిను. నేను వచ్చేవరకు ఆగు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా హల్లెలూయా. మళ్ళీ ప్రాయశ్చిత్తం కోసం కూడా మేకలు, గొర్రెలు ఇచ్చాడు. అది చేస్తే రక్తంలో ప్రాణం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఏ జంతువుల్ని బలి ఇవ్వాలో దేవుడు నేర్పించాడు. అర్థమవుతుందండి? కానీ అది కూడా ఏమై ఉండాలి? పవిత్రమైన జంతువు అయి ఉండాలి. ఏం జంతువు అయి ఉండాలి? పవిత్రమైన జంతువు అపవిత్రమైన నీ కొరకు అది చచ్చిపోతుంది, అది ప్రాణం పెట్టేస్తుంది అక్కడ. అది గొర్రె చచ్చిపోయి నేను చచ్చాను నాయన ఈయన వదిలి అంటే దేవుడు ఓకే, ఈరోజు ఓకే, మళ్ళీ రేపట్టుకో. ఇది అన్లిమిటెడ్ కాదు, రోజు రీఛార్జ్ చేయాల్సిందే. చచ్చినట్టు రోజు బలర్పించుకోవాల్సింది. దోషం చేసినప్పుడల్లా బలర్పించుకోవాల్సిందే, పాపం చేసినప్పుడల్లా బలర్పించుకోవాల్సిందే. అది రోజు అన్నం కుదరక దేవుడు ధర్మశాస్త్రంలో నియమం పెట్టాడు. పలానా దానికి పలానా రోజు వెళ్ళిపోయి రక్తాన్ని ఆశ్రయించి. ఎందుకంటే నీ మీద ఏముంది? సావు ఉంది. నీ మీద ఏముంది? సావు ఉంది. ఎప్పుడు వచ్చి మరణం వచ్చి నీ పిసికెత్తదో తెలియదు. కాబట్టి అది సావు వచ్చినప్పుడల్లా అక్కడ గొర్రె చచ్చిపోతుంది, లేకపోతే మేక చచ్చిపోతుంది, లేక ఇంకేదో చచ్చిపోతుంది, సావు వదిలేస్తుంది. దేవుడు చూశాడు, ఈ నిత్య మరణము నుండి ఈ ప్రాణం కాపాడదాం, నిత్య మరణం నుండి నిత్య జీవమే కాపాడాలి. హల్లెలూయా. ఎలా చేద్దాము? ఈ నిత్య జీవము కలుగ చేసే రక్తం ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాడు దేవుడు. హౌ? నేనే శరీరం ధరించాలి అని దిగొచ్చాడు కిందకి. ఎంత పలచగా చెప్పారా? రక్తం ప్రొడ్యూస్ అవ్వటానికే యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడు భూమి మీద. హల్లెలూయా. ఆ రక్తంలో నా నిత్య జీవం పోకూడదు అంటే పాపం రాకూడదు. అందుకే పాపం లేనివాడిగా పుట్టాడు, పాపం లేనివాడిగా జీవించాడు, పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు, బ్లడ్ పాడైపోకూడదని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికో బ్లడ్ క్యాన్సర్ అండి, బ్లడ్ ఇద్దామని వచ్చేసాము. ఆడికి కాదు, ముందు నాకు టెస్ట్ చేస్తారు. చేయరా? థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, గుట్కాలు తింటావా, కైనీళ్ళు తంబాకులు తింటావా, సారా తాగుతావా? పర్లేదు అంటే ఇచ్చేయండి, ఇచ్చేస్తారండి. రక్తం చెడిపోయిన వాడికి డయాలసిస్ చేయాలి, నువ్వు బ్లడ్ ఇవ్వాలి అంటే నువ్వు ఎలాంటి వాడు అయ్యి ఉండాలి? హల్లెలూయా. మా కొల్ల పోడాయి ఉండరంటే సత్తావు అక్కడికి వెళ్ళిపోయి. అర్థమైందా? హల్లెలూయా. అందుకే యేసు పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో మంచి మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చదువుతాం. యెషయా గ్రంథం
53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చదువు తల్లి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి 12 చదువు తల్లి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. కన్నుతో కలిసి అతడు కొల్ల సొమ్ము ఏలయనగా ఏ వచనం అది? 12 వచనం. అదే ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇప్పుడు నాకు చూడండి ఒకసారి. ధార పోయడం అంటే కారిందనే కదా, ద్రవ పదార్థమే కదా. మరి సిలువ మీద ఆయన శరీరం మీద నుంచి కారుతుంది ఏంటి? రక్తము. కానీ ఇక్కడ వాక్యం ఉంటుంది, ప్రాణమును ధారపోసాడు. ఇంగ్లీష్లో ఉంది, హీ పోర్డ్ అవుట్ హిస్ లైఫ్. హల్లెలూయా. ఫ్రమ్ హిస్ బ్లడ్. ఆయన లైఫ్ ఎక్కడుంది? ఆయన ప్రాణం ఎక్కడుంది? ఆయన రక్తంలో ఉంది. మనమేమో రక్తం కారడం చూస్తున్నాము. హల్లెలూయా. కానీ వాస్తవంగా కారింది ప్రాణము కారింది. ఒక్క రక్తపు చుక్క కూడా ఉంచుకోలేదు బాడీలో. అందుకే బళ్ళెంతో పొడిచినప్పుడు ముందు రక్తం వచ్చింది, ఆ తర్వాత నీళ్ళు వచ్చినాయి అంటే అయిపోయింది. రక్తం మొత్తం ఫినిష్, మొత్తం కారిపోయింది, కిందకు వచ్చేసింది, అంతం బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆయన తన ప్రాణమును అప్పగించేశాడు. స్తోత్రం చెప్పండి కదా. ప్రాణము విడిచాను. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఏమి విడిచాను? వచ్చింది. నా ప్రాణము పెట్టుటకు వచ్చి తిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుటకు వచ్చి తిని, ప్రాణము ధారపోసెను. దేంట్లో ఉంది ఆయన ప్రాణం అంటే? రక్తములో ఉంది ఆయన ప్రాణం. హల్లెలూయా. నిత్య జీవము కలుగు చేయు రక్తం అదే. నిత్య మరణము నుండి కాపాడే రక్తం అదే. హల్లెలూయా. దేని వలన మరణం వస్తుంది? దేనికి జీతము మరణము? పాపము వలన వచ్చు జీతము మరణము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఐగుప్తు దేశములో గొర్రెపిల్లను వధించి ఆ గుమ్మాల మీద రాసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, సంహారకుడు మరణము ప్రతి వీధిన ఐగుప్తులో సంచరిస్తున్నప్పుడు ప్రతి గుమ్మం దగ్గరకు వచ్చి తలెత్తి చూస్తుంది. ఆ గుమ్మ మీద రక్తం ఉంటే అది దాటిపోవును, ఏ హానియు చేయక. అంటే ఈ మరణము నుండి వాళ్ళని కాపాడుతుంది ఏంటి అంటే? రక్తములోని జీవం. కలర్ కదా. అందుకే హిందూస్ చూడండి, గుమ్మానికి కుంకుమ ఎందుకు రాస్తారు? గుమ్మడికాయలకి ఎర్ర రంగు ఎందుకు వేస్తారు? చేతికి ఎర్ర దారం ఎందుకు పెట్టుకుంటారు? అర్థమవుతుందండి. సింధూరం, కుంకుమ, ఎర్ర సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? ఎర్ర బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? ఎరుపు రక్తానికి గుర్తు. ఏ దోషమో, ఏ కీడో, ఏ దుష్టశక్తి వాళ్ళు రాకుండా ఈ ఎరుపు కాపాడుతుందని వాళ్ళు కాపీ కొట్టారు బైబిల్లో నుంచే. స్తోత్రం చెప్పండి ఒకసారి. యాజకుడికి దేవుడు చెప్తుందంటే, నువ్వు పాప పరిహారార్థ బలి అర్పించినప్పుడు ఆ రక్తంలోంది కొంచెం తీసుకొని కుడి చేతి బొటను వేలుకు, కుడి చెవికి, కుడి కాలి బొటను వేలికి నువ్వు రాయాలి. ఏ క్రియల వలన మరణం వస్తుందో, ఏ మార్గంలో నడిస్తే మరణం వస్తుందో, ఏమి వింటే మరణం వస్తుందో, గ్రంథం మీద కూడా రక్తం ప్రోక్షించమన్నాడు. ఆ రక్తంలో తడిసిన దేవుని మాటలను ఏంటిది బాసికములుగా తయారు చేసుకుని కన్నుల నడుము పెట్టుకోమన్నాడు. రక్తము. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని వాక్యమును చేతికి చుట్టుకోమన్నాడు. రక్తము. గోటికి వేసుకోమన్నాడు. రక్తము. కాలికి వేసుకోమన్నాడు. రక్తము. ఈ రక్తము నిన్ను మరణము నుండి కాపాడుతుంది. రక్తము అంటే రక్తము కాదు, ఎరుపు కూడా కాదు, అందులోని జీవమే మరణము నుండి కాపాడుతుంది. మరి వాళ్ళు మాటికి బలి అర్పించుకోవాల్సి వచ్చేది, మాటికి రాసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రక్తము పవిత్రమైందే రక్తమేమో కానీ నిత్య జీవం కలిగజేసే రక్తం అయితే కాదు. అందుకే మాటికి అర్పించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, కొంచెం గట్టిగా. హల్లెలూయా. వింటున్నారా? మేకల కోళ్ళు రక్తంలో నిత్య జీవం లేదు, ఏం లేదు. అందుకే మాటికి అర్పించుకుంటారు వాళ్ళు. ఓకే, హల్లెలూయా. కానీ యేసు రక్తము నిత్య జీవము కలుగ చేయు రక్తము. 1982లో
జాన్ వైట్ అనే ఒక సైంటిస్ట్, క్రైస్తవ శాస్త్రవేత్త గొల్గొతా పర్వతాన్ని తవ్వి లోపల నమూనాను సేకరించినప్పుడు క్రీస్తు యొక్క రక్త నమూనా దొరికింది. అందులో ఇప్పటికీ జీవకణాలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. హల్లెలూయా. జీవకణాలు ఇప్పటికీ, ఎండిపోయిన రక్తంలో జీవకణాలు కనబడవు. అసలు రక్తం ఎండిపోతే ఇంకేముంటుంది, మరి చావే అది. ఓకే, కానీ అందులో ఇప్పటికీ జీవకణాలు ఉన్నాయంటే నిత్య జీవము కలుగు చేసే రక్తం యేసు రక్తం ఒక్కటే. హల్లెలూయా. రాహాబు వేశ్యతో ఈ వేగువారు చెప్తున్న మాట ఏంటి అంటే, మేము దిగిపోవచ్చున్న ఈ కిటికీకి నువ్వు ఎర్రని దారం కడితే, మేము ఈ దేశంను పాడు చేయడానికి వచ్చినప్పుడు ఏ కిటికీకి ఎర్రని దారం ఉంటుందో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఏ కిటికీకి ఎరుపు దారం ఉందో ఆ ఒక్క ఇంటిని వదిలి అందరిని నాశనం చేసేయండి అంటే వెంటనే దారం తగిలించుకొని అమ్మని, నాన్ని, అన్నదమ్ములు, అక్క అన్న తీసుకొని లోపల కూర్చోబెట్టింది. ఆ పరిచర్య వేరు. ఒక వేశ్య మాట ఒక అమ్మ నాన్న ఎందుకు వింటారు? ఆమె మారిందని ఎలా చెప్పుకుందో పాపం. అమ్మ నేను మారిపోయినమ్మా, అమ్మ నాన్న మారిపోయినమ్మ, నాన్న రే తమ్ముడు ఎవరై చెల్లి అక్క రే బిడ్డ చల్లి అక్క రా నువ్వు చీచి నీ ఇంటిగా. ఒక కుటుంబం రక్షించుకోవడానికి ఎన్ని తిప్పలు పడి ఉంటుందో ఆలోచించండి ఒకసారి. రక్తము ఉన్న ఇంట్లోకి తీసుకురావడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రక్తము ఎరుపు రక్తానికి గుర్తు. గోటికి రాసుకున్న రక్తము యేసు రక్తానికి గుర్తు. గుమ్మాల మీద రాసిన రక్తం యేసు రక్తానికి గుర్తు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తంలో ఏముంది? నిత్య జీవముంది. యోహాను సువార్త 6:54 ముగిస్తా. యోహాను సువార్త 6:54 వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నా రక్తము త్రాగువాడే, నా రక్తములో ఆశ్రయము తీసుకున్నవాడు, నేను చూస్తున్నారా, నిత్య జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చివరిన పాయింట్ ఏంటంటే, ఆ రక్తం మనలోకి ఎలాగొస్తుందని పెద్ద పాయింట్ ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భూమి మీద అందరి రక్తంలో బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, పాపం అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది. బతకాలి అంటే ఏం చేయాలి? డయాలసిస్ అంటారు. డయాలసిస్ అంటే ఉన్న బ్లడ్ అంతా తీసి కొత్త బ్లడ్ ఎక్కించాలి. అందరిది పాడైంది బ్లడ్. ఇప్పుడు ఎట్లా? సార్ డాక్టర్ గారు నన్ను ఎట్టైనా బతికించండి డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసిన. డాక్టర్ అంటాడు మంచి బ్లడ్ ఎవరి దగ్గర ఉంటే, ఏది ఈ థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఈ కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, ఈ దిక్కుమాల రోగాలు ఏవి లేని బ్లడ్ ఎక్కడం దొరికితే, అంటే పాపం లేని బ్లడ్ ఎక్కడం దొరికితే తీసురా ఎక్కిస్తానంటాడు. అది ఎక్కడ దొరకాలి, ఎక్కడ సావాలి. తిరిగి ఉంటే ఒక సేవకుడు వచ్చి చెప్పాడు, నీకోసం ఒకటి బ్లడ్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పాడు ఒకసారి. ఒక సేవకుడు చెప్పిన సువార్త ఏంటి? నీకోసం ఎక్కడ తిరిగి అక్కడ ఒక బ్లడ్ ఇచ్చాడు. అవునా సార్, ఎక్కడ 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 ఎప్పుడు 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 ఇచ్చాడు? నాకోసం ఇచ్చాడు. ఎప్పుడు అంటే 2000 years బిఫోర్. 2000 years అంటే పనిచేస్తుందా బ్లడ్ ఇప్పుడు? సరే, ఎక్కడ? యెరూషలేములో. ఇప్పుడు యెరూషలేంకి వీసాలు, టికెట్లు, పాస్పోర్ట్లు ఎక్కడ వస్తాయి సార్? నువ్వు యెరూషలేం వెళ్ళక్కర్లా. ఇక్కడ దొరుకుతుందా మరి శాంపుల్ ఏమన్నా? ఏ బ్లడ్ బ్యాంక్లో దొరకదు. ఆయన ఏదో మొత్తం శుభార్త చేస్తే ఈయన కూడా వచ్చాడు, డాక్టర్ గారు బ్లడ్ ఎక్కించుకున్నా. అవునా, ఎక్కడ దొరికింది బ్లడ్? యెరూషలేములో దొరికింది. ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. పోనీ ఎవరు ఎక్కించారు బ్లడ్? పోనీ బాటిల్ తీసుకురా, నేను కూడా ఎక్కిస్తానంట. అది బాటిల్లో పెట్టి ఎక్కించేది కాదండి. ఎలా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకప్పుడు ఏమంటే ఈ మైక్ ఇలా చూస్తాం అనుకున్నాం మనం. ఎప్పుడన్నా తీగ ఉండాలి, లాగా కేబుల్ ఉండాలి, అవునా కదా? తీగ లేకుండా మాట్లాడితే డ్రామా అంటున్నాం అప్పుడు, అంతే కదా? ఫోన్ కూడా తీగ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తీగ లేని ఫోన్ వస్తుంది. మొబైల్కి ఎలా కనెక్షన్ అవుతుంది ఇప్పుడు? వైఫై కదా, బ్లూటూత్, వైఫై. అంటే దూరంగా ఉన్న వస్తువులతో కనెక్ట్ అవ్వడానికి వైఫై అనే సిస్టమ్ ఒకటి మనిషి కనిపెట్టాడు. మనిషికే అంత తెలివితేటలుంటే దేవుడికి ఎంత ఉండాలి? హల్లెలూయా. దేవుడు కూడా ఒక వైఫై కనుక్కున్నాడు, దాని పేరే విశ్వాసం. వెన్ యూ బిలీవ్ యు ఆర్ ఆన్ టు హెవెన్స్ వైఫై. నమ్మితే చాలన్నాడు. ఆ యేసు ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, నమ్మితే కనెక్ట్ అయిపోగలవు. ఆ రక్తం నీకు కనబడకపోవచ్చు, నువ్వు ముట్టలేకపోవచ్చు, నమ్మితే నీలోకి వచ్చేస్తుంది అది.
అందుకే ఎప్పుడు బల్ల తీసుకున్నా సరే నమ్ముతున్నాం మనం. ఆ ద్రాక్షరసమే, నీకు చూడడానికి ద్రాక్షరసమే, కానీ వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, విశ్వాసాన్ని బట్టి అది యేసు రక్తంగా మారుతుంది. అది మనం త్రాగినప్పుడల్లా మనం ఫీల్ అవుతున్నాం, రక్తం మనలో, యేసు రక్తం మనలోకి వచ్చేసింది అని. నీకు కనబడదు, దుష్టుడికి కనిపిస్తుంది. హల్లెలూయా. మనుషులకి కనబడదు, సైన్స్కి కనబడదు, మనుషులకి కనబడదు. ఒకసారి దెయ్యాన్ని మెలగొడుతున్నా, యేసు రక్తం ఉంది నా చేతిలో, పో నవ్వుతున్నాయి, ఏం లేదు, యేసు రక్తం పో, అమ్మ నాకు రక్తం కనపడుతుంది. సరే నేను నిజంగా చూసుకున్నా, ఏమో కనపడుతుంది, వామ్మో నాకు కనబడలేదు. నేను అలా కళ్ళు మూసుకున్నాను, ప్రభా నా చేతిలో నీ రక్తం కావాలి ప్రభా అనగానే నేను నిజంగా జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను. నా హ్యాండ్ అంతా రెడ్గా ఉన్నట్టు ఇమాజిన్ చేశాను. అలా పెట్టి దాని ముందు పెట్టా, యేసునామములో రక్తం, యేసు రక్తం నా చేతిలో సరికి నిజంగా దానికి కనిపించింది. ఈ కళ్ళతో కనిపించనిదే విశ్వాసం. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువులై ఉన్నదే విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగాక. సింపుల్, నమ్ము, యేసు రక్తాన్ని నమ్ముతున్నాను అని ఒక మాటను, బంధకాలు తెగిపోతాయి యేసునామములో. ఆ రక్తం నన్ను కడుగునుగా, కానీ నమ్మొక్కసారి, నా మనస్సాక్షి కడుగుతుందని నమ్మొక్కసారి, ఆ రక్తం నా గుమ్మ మీద చల్లుతున్నానని ఒక్కసారి, ఆ రక్తం మీ మీద పడునుగా, కానీ విశ్వాసంతో పలుకు పడుతుందంతే. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తాన్ని నమ్ముదుము గాక. ప్రాణం, యేసయ్య ప్రాణం అందులో ఉంది, యేసయ్య జీవం అందులో ఉంది. నిత్య జీవము కలుగ చేయు రక్తం అది. ఆ రక్తము నమ్మాలి. అందరూ ఆ రక్తాన్ని బట్టి స్తుతించుదుము గాక. ఆ రక్తమును బట్టి స్తుతించుదుము గాక. ఆ నిత్య జీవము కలుగ చేయు రక్తము చూస్తే మరణానికి భయము, ఆ రక్తం చూస్తే దుష్టుడికి భయం, ఆ రక్తమును చూస్తే పాతాళానికి భయము. ఆ రక్తమును నమ్ముతున్నావా? ఆ రక్తం నమ్ముతున్నావా? కోడే మేకల రక్తము కాదు, ఎరుపు తాడు కాదు, ఎరుపు కుంకుమ కాదు, ఎరుపు గుడ్డ కాదు, యేసు రక్తం ఒకటే కాపాడుతుంది. యేసు నామములో తప్ప, యేసు రక్తములో తప్ప, యేసు తప్ప ఇక ఎవరు రక్షించలేరు పాపము నుండి. స్వస్థత సంగతి తర్వాత, రోగంతో సచ్చినా పర్లేదు, పరలోకం వెళ్తావేమో గాని పాపంతో చేస్తే మాత్రం పరలోకం. యేసును స్వస్థత కొరకు కాదు, రక్షణ కొరకు వాడుకో. యేసు రక్తాన్ని రక్షణ కొరకు ఉపయోగించే చూడు, దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న